నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు అనలైజ్ కెమికల్ కంపోజిషన్. కెమికల్ కంపోజిషన్ని మనం ఎలా అనలైజ్ చేస్తామంటే, ఇప్పుడు వీ కంటిన్యూ ఆస్కింగ్ ఇన్ ఎ సేమ్ వే. మనం ఇలానే కంటిన్యూ చేస్తే వాట్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ తీసుకుంటే కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, వైటమిన్స్ అవ్వచ్చు, అలానే ఎంజైమ్స్ అవ్వచ్చు, హార్మోన్స్ అవ్వచ్చు. హౌ డు వన్ done finding out the answer? To get an answer, one has to perform chemical analysis. Chemical analysis వేరు, elemental analysis వేరు. We can take any living tissue, vegetable అవ్వచ్చు, ఒక పీస్ ఆఫ్ లివర్ అవ్వచ్చు, దాన్ని ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్ తోటి, ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్ COOH, Cl3COOH, సో మోటార్ అండ్ పిస్టల్ తోటి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసినప్పుడు మనకు ఒక థిక్ పేస్ట్ వస్తుంది. సో ఇఫ్ వీ వర్ టు స్ట్రెయిన్ దిస్ త్రూ చీజ్ క్లాత్ లేదా కాటన్, మనకి రెండు ఫ్రాక్షన్స్ వస్తాయి. సో టెక్నికల్గా ఒకటేమో యాసిడ్ సాల్యుబుల్ పూల్, ఏదైతే ఆ బీకర్లో కలెక్ట్ అవుతుందో. ఇంకొకటి ఏంటంటే రిటర్న్ డేట్ అంటాం, అది ఆ చీజ్ క్లాత్లో ఉండిపోతుంది, యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్. థౌజండ్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఈ యాసిడ్ సాల్యుబుల్ పూల్లో కనిపించాయి. యాసిడ్ సాల్యుబుల్ పూల్లో తీసుకుంటే ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. So in higher classes, we will learn about how to analyze the living tissue sample and identify the particular organic compound. ఎలా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామని. సో ఎక్స్ట్రాక్టింగ్ ద కాంపౌండ్, then subject the extracts to various separation techniques till one has separated a compound from all other compounds. ఒక్కొక్క కాంపౌండ్ని అన్ని కాంపౌండ్స్ నుంచి ఎలా సపరేట్ చేస్తారు. సో ఇన్ అదర్ వర్డ్స్లో ఏంటంటే ఐసోలేట్ చేసి ప్యూరిఫై చేస్తారు కాంపౌండ్స్ని. అనలిటికల్ టెక్నిక్స్ వీ అప్లై టు కాంపౌండ్ గివ్ అన్ ఐడియా. సో అనలిటికల్ టెక్నిక్స్లో ఏంటంటే మనం అనలిటికల్గా ఆలోచిస్తే కెమికల్ ఫార్ములా వస్తుంది. కాంపౌండ్కి అనలిటికల్ టెక్నిక్స్ వాడితే కెమికల్ ఫార్ములా వస్తుంది. ప్రాబబ్లీ ఐడియా ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ ప్రాబబ్లీ స్ట్రక్చర్ ఆఫ్ కాంపౌండ్. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలానే ఫార్ములా ఎలా ఉంటుంది. ఆల్ కార్బన్ కాంపౌండ్స్ వీ గెట్ ఫ్రమ్ లివింగ్ టిష్యూస్ ఆర్ కాల్డ్ బయోమాలిక్యూల్స్. వాటినే మనం బయోమాలిక్యూల్స్ అంటాము. హవెవర్ లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఆల్సో గాట్ ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్. సో అసలు యాక్చువల్ బయోమాలిక్యూల్స్ అంటే ఏంటంటే కార్బన్ కాంపౌండ్స్, లివింగ్ టిష్యూలో ఉండే కార్బన్ కాంపౌండ్స్ని. సో హౌ డు వీ నో దిస్? ఎ స్లైట్ డిఫరెన్స్, బట్ డిస్ట్రక్టివ్ ఎక్స్పెరిమెంట్ వాజ్ డన్. సో ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ కూడా ఉన్నాయని మనకి ఎలా తెలిసింది? సో వన్ వే ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ లివింగ్ టిష్యూ, ఒక లివింగ్ టిష్యూని వేయి చేసి, పీస్ ఆఫ్ లివర్ అవ్వచ్చు, లీఫ్ అవ్వచ్చు, వాటి ఫస్ట్ వెట్ వెయిట్ అయిన తర్వాత వాటిని డ్రై చేస్తే ఆల్ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మస్ట్ రిమైనింగ్ మెటీరియల్ మొత్తం డ్రై చేసి దాన్ని ఫుల్గా కాల్చేయాలి. బర్న్ చేస్తే కార్బన్ కాంపౌండ్స్ అన్నీ ఆక్సిడైజ్ అయిపోయి గ్యాషియస్ వాటర్ వేపర్గా బయటకు వెళ్ళిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ వేపర్గా బయటికి వెళ్ళిపోతాయి. ఆర్ రిమైనింగ్ యాష్ ఉంటుంది కదా, ఈ యాష్లో ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం ఎక్సెట్రా. సో ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ సల్ఫేట్, ఫాస్ఫేట్స్, ఇవి కూడా యాసిడ్ సాల్యుబుల్ పూల్లో చూస్తాం మనం, సల్ఫేట్స్, ఫాస్ఫేట్స్. హవెవర్ ఎలిమెంటల్ అనాలిసిస్లో ఎలిమెంటల్ కంపోజిషన్ ఆఫ్ లివింగ్ టిష్యూ వస్తుంది, లైక్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, కాల్షియం, కార్బన్ ఇలాగా. వైల్ అనలైసిస్ ఫర్ కాంపౌండ్స్ గివ్ అన్ ఐడియా ఆఫ్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్. ఇలా అనలైజ్ చేస్తే మనకి ఏ టైప్ ఆఫ్ ఆర్గానిక్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ ఉన్నాయని తెలుస్తుంది. ప్రెసెంట్ ఇన్ లివింగ్ టిష్యూ. కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే వన్ కెన్ ఐడెంటిఫై ద ఫంక్షనల్ గ్రూప్స్ లైక్ ఆల్డిహైడ్, కీటోన్స్, ఆరోమాటిక్ కాంపౌండ్స్. సో ఫ్రమ్ బయాలజికల్ పాయింట్ ఆఫ్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరోమాటిక్ కాంపౌండ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్. బయాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమైనో యాసిడ్స్, న్యూక్లియోటైడ్స్, బేస్, ఫ్యాటీ యాసిడ్స్. సో రైట్, అమైనో యాసిడ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మనకి అమైనో యాసిడ్స్ గురించి చూద్దాం. అమైనో యాసిడ్స్ యాసిడ్ సాల్యుబుల్ పూల్ కిందకి వస్తుంది. అమైనో యాసిడ్స్ అనేవి ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ అమినో గ్రూప్ అండ్ యాసిడ్ గ్రూప్ రెండు ఉంటాయి. అండ్ సబ్స్టిట్యూయెంట్స్ ఆన్ సేమ్ కార్బన్, ఆ కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటాం కాబట్టి అమైనో యాసిడ్స్ని ఆల్ఫా అమైనో యాసిడ్స్ అంటారు. ఇవి సబ్స్టిట్యూటెడ్ ఫ్రమ్ మీథేన్. 4 సబ్స్టిట్యూటెడ్ గ్రూప్స్ ఉంటాయి వీటిల్లో, అంటే ద 4 వ్యాలెన్సీ పొజిషన్స్లో. హైడ్రో కార్బాక్సైల్ గ్రూప్, హైడ్రోజన్ కార్బాక్సైల్ గ్రూప్, అమైన్ గ్రూపు, అలానే వేరియబుల్ గ్రూప్. సో దాన్ని ఆర్ గ్రూప్ అని కూడా అంటాం. సో నేచర్ ఆఫ్ ఆర్ గ్రూప్ని బట్టి అమైనో యాసిడ్స్ మారుతూ ఉంటాయి. సో హవెవర్ దోస్ విచ్ అక్కర్ ఇన్ ప్రోటీన్స్, ఓన్లీ 20 అమైనో యాసిడ్స్ మాత్రం ప్రోటీన్స్లో ఉంటాయి. ఆర్ గ్రూప్ అనేది, ఆర్ గ్రూప్ ఇన్ దీస్ ప్రోటీనీషియస్ అమైనో యాసిడ్స్ కుడ్ బి
hydrogen amino acids such as glycine, alanine, methyl, hydroxymethyl. ఓకే, సో ఇలా మనకి మిథైల్, హైడ్రాక్సీ మిథైల్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనమాట. సో 3 ఆఫ్ ద 20 ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్. 20లో 3 ఇక్కడ చూపించారు మనకి. సో మనం చూసినట్టయితే ఇది ఇక్కడ పాజిటివ్ని ఫామ్ చేయగలదు, నెగిటివ్ని ఫామ్ చేయగలదు. సో 2 అసిడిక్ గ్లూటామిక్ యాసిడ్, ఆస్పారటిక్ యాసిడ్ బేస్డ్ ఆన్ కార్బాక్సైల్ గ్రూప్, అమైనో గ్రూప్. బేసిక్ వచ్చి లైసిన్, హిస్టిడిన్, ఆర్జినైన్ ఇవి బేసిక్. అదే న్యూట్రల్ వచ్చి వాలిన్. సిమిలర్లీ ఆరోమాటిక్ అమైనో యాసిడ్స్ కూడా ఉన్నాయి, థైరోసిన్, ఫినైలాలనైన్, ట్రిప్టోఫాన్. సో పర్టికులర్ ప్రాపర్టీ ఆఫ్ అమైనో యాసిడ్ ఏంటంటే అయనైజబుల్, అమైన్ గ్రూప్ని ఫామ్ చేస్తుంది, అలానే కార్బాక్సైల్ గ్రూప్ని ఫామ్ చేస్తుంది. డిఫరెంట్ pH సొల్యూషన్లో డిఫరెంట్గా వర్క్ చేస్తుంది ఇది. మనం ఇక్కడ చూసినట్టయితే B ఈజ్ కాల్డ్ జ్విట్టర్ అయాన్. సో దీన్ని జ్విట్టర్ అయాన్ అంటాము, ఎందుకంటే పాజిటివ్ని చూపించగలదు, నెగిటివ్ని చూపించగలదు. సో 2 ఛార్జెస్ని చూపించగలదు కాబట్టి జ్విట్టర్ అయాన్. నెక్స్ట్ లిపిడ్స్ చూద్దాం. సో లిపిడ్స్ ఆర్ జనరలీ వాటర్ ఇన్సాల్యుబుల్. సో దే కుడ్ బి సింపుల్ ఫ్యాటీ యాసిడ్స్. ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కార్బాక్సైల్ గ్రూప్ ఉంటుంది వాటికి. సో 2N R గ్రూప్, COOH R గ్రూప్కి ఉంటే దాన్ని R గ్రూప్ అనేది మిథైల్ అవ్వచ్చు, మిథైల్ అంటే CH3, ఇథైల్ అవ్వచ్చు C2H5, లేదా హయ్యర్ నెంబర్ ఆఫ్ CH2 గ్రూప్స్ కూడా అవ్వచ్చు. సో మిథైల్, ఇథైల్. సో ఇవి కార్బాక్సిలిక్ గ్రూప్కి ఒక R గ్రూప్ అటాచ్ అయితే అది ఫ్యాటీ యాసిడ్ అవుతుంది. సో 1 కార్బన్ టు 19 కార్బన్స్ ఉంటాయి వాటిల్లో, హయ్యెస్ట్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ పాల్మిటిక్ యాసిడ్ తీసుకున్నాం. పాల్మిటిక్ యాసిడ్ తీసుకుంటే 16 కార్బన్స్ ఉన్నాయి. అరాకిడోనిక్ యాసిడ్ తీసుకుంటే 20 కార్బన్స్ ఉన్నాయి. పాల్మిటిక్ యాసిడ్ అన్సాచురేటెడ్, అరాకిడోనిక్ యాసిడ్ సాచురేటెడ్. అండ్ ఫ్యాటీ యాసిడ్స్ కుడ్ బి సాచురేటెడ్. సింగిల్ డబుల్ బాండ్ ఉంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, 2 డబుల్ బాండ్స్ ఉంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అనదర్ లిపిడ్ వచ్చి గ్లిజరాల్. సో టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్కి వచ్చేసరికి ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అనదర్ సింపుల్ లిపిడ్ వచ్చేసరికి గ్లిజరాల్, ట్రైహైడ్రాక్సీ ప్రొపేన్ అంటారు. మెనీ లిపిడ్స్ హ్యావ్ బోత్ గ్లిజరాల్ ఇంకా ఫ్యాటీ యాసిడ్స్, 2 ఉంటాయి. సో గ్లిజరాల్ ఒక గ్లిజరాల్ ఒక సింపుల్ లిపిడ్, ఫ్యాటీ యాసిడ్ ఒక సింపుల్ లిపిడ్. సో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అలానే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఫ్యాటీ యాసిడ్స్ ఎస్టెరిఫైడ్ విత్ గ్లిజరాల్. సో మోనోగ్లిజరాల్స్, డైగ్లిజరాల్, ట్రైగ్లిజరాల్స్. ఫ్యాట్స్, ఆయిల్స్ కూడా ఉంటాయి మెల్టింగ్ పాయింట్ని బట్టి. ఫ్యాట్స్కి లోవర్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, జింజలీ ఆయిల్. అలానే గీ ఇంకా వనస్పతి, వీటికి అందుకే ఇవి వింటర్లో కూడా ఆయిల్గానే ఉంటుంది, లోవర్ మెల్టింగ్ పాయింట్. కెన్ యూ ఐడెంటిఫై ఎ ఫ్యాట్ ఫ్రమ్ ద మార్కెట్? సమ్ లిపిడ్స్ ఆర్ ఫాస్ఫోరైలేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, దే ఆర్ ఫాస్ఫోలిపిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్ మెంబ్రెయిన్ మీద ఉంటుంది లెసిథిన్. సమ్ టిష్యూస్, ఎస్పెషల్లీ న్యూరల్ టిష్యూస్లో లిపిడ్స్ మోర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్. లివింగ్ ఆర్గానిజమ్స్లో చాలా రకమైన హెటిరోసైక్లిక్ రింగ్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఇన్ విచ్ heterocyclic rings can be found. So some of these are nitrogenous bases, adenine, guanine, cytosine, uracil, thymine. We found attached to the sugar. అప్పుడు న్యూక్లియోసైడ్ అవుతుంది. ఫాస్ఫేట్ గ్రూప్ కూడా అటాచ్ అయితే న్యూక్లియోటైడ్ అవుతుంది. సో ఫాస్ఫేట్ గ్రూప్తో ఎస్టర్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. షుగరు ప్లస్ ఫాస్ఫేట్తో. సో ఇక్కడ షుగర్కి నైట్రోజనస్ బేస్కి ఎన్ గ్లైకోసైడిక్ బాండ్. ఈ న్యూక్లియోసైడ్కి ఫాస్ఫేట్ గ్రూప్కి ఎస్టర్ బాండ్స్. సో అడినోసిన్, గ్వానోసిన్, థైమిడిన్, యూరిడిన్, సైటిడిన్. అండ్ వీటిని న్యూక్లియోసైడ్ అంటాం. అడినైలిక్ యాసిడ్, థైమిడైలిక్ యాసిడ్, గ్వానైలిక్ యాసిడ్, యూరిడైలిక్ యాసిడ్, సైటిడైలిక్ యాసిడ్. థైమిడైలిక్ యాసిడ్, గ్వానిడైలిక్ యాసిడ్, ఇవన్నీ న్యూక్లియోటైడ్స్. న్యూక్లిక్ యాసిడ్స్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. న్యూక్లియోటైడ్స్ ఓన్లీ. డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఫంక్షన్ వచ్చి మనకు తెలుసు జెనెటిక్ మెటీరియల్. ఇక్కడ చూసినట్టయితే మనం గ్లూకోజ్, రైబోజ్, గ్లైసిన్, అలనైన్. సో అలనైన్, మిథైల్, సిరిన్, హైడ్రాక్సీ మిథైల్. మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్యాటీ యాసిడ్, పాల్మెటిక్ యాసిడ్ మనం కౌంట్ చేస్తే పాల్మెటిక్ యాసిడ్ 16 కార్బన్ ఉంటుంది. అరాకిడోనిక్ యాసిడ్కి 20 కార్బన్ ఉంటుంది. ఫాస్ఫోలిపిడ్. అండ్ గ్లిజరాల్ ఇది ట్రైహైడ్రాక్సీ ప్రొపేన్ డిరైవ్ అయింది. అండ్ ట్రైగ్లిసరైడ్లో R1, R2,
R3 ఉంటుంది. కొలెస్ట్రాల్ ఇది అడినోసిన్, ఇది యురాసిల్, యూరిడిన్, అడినైలిక్ యాసిడ్, నైట్రోజనస్ బేస్, న్యూక్లియోసైడ్, న్యూక్లియోటైడ్. సో ప్రైమరీ ఇంకా సెకండరీ మెటబాలైట్స్ చూద్దాం నెక్స్ట్.